Hallelujah. 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 Give God the praise. We praise Him for His many acts of wonders and miracles. మరి మనము ఆ యొక్క దేవుని యొక్క గొప్ప ఆ యొక్క ఆలోచనలు ఆయన యొక్క గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యాల నిమిత్తము మనం ఆయన్ని ఖచ్చితంగా మనము ఆయన స్తుతించవలసిన వారంగా ఉన్నాం. We praise Him for His love for His children. మరి ఆయన తన బిడ్డల ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన ప్రేమ కొరకే మనం ఆయన స్తుతించవలసిన వారంగా ఉన్నాం. We praise Him because He takes notice of you. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన దిగ్జించి ఆయన గమనించి ఆయన జాగ్రత్త వహిస్తున్నందుకే మరి ఆయన జాగ్రత్త వహిస్తూ ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ మీకు మార్గాన్ని చూపిస్తున్న ఆయన కొరకు గట్టిగా చప్పట్లు పడేసి Let's go straight to the Word of God, and that is Matthew, the 10th chapter, verses 26 through 30. మరి మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 నుంచి మరి 30 వచనాల వరకు మనం చదువుకుందామండి. మీకు ఎవరైనా మరి చదివినట్లయితే మరి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేది బయలుపరచబడకపోదు, రహస్యమైనదేది తెలియపరచబోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయు వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైనటువంటి పిచ్చుల కంటే శ్రేష్ఠులు. గట్టిగా చెప్పండి. We honor the Lord today because He holds you close to His heart. మరి మనము దేవుణ్ణి మనం ఎంతో ఘనపరచిన వారసుగా ఉన్నాము. ఎందుకంటే ఆయన మన హృదయములకు ఎంతో ఆసన్నుడుగా ఉండాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు. The Lord knows right where you're at. మరి మన దేవునికి మనం ఎక్కడ ఉన్నాము, మనం సరిగా జీవిస్తున్నామా లేదా, మరి మనం ఎక్కడ తప్పిపోతున్నాం అనేటువంటి విషయాలు మన దేవునికి బాగా తెలుసు. Fear not, you are not lost. మరి ఒకవేళ మీరు చిన్న చిన్న తప్పిదాలు చేసి ఒకవేళ దేవునికి దూరస్తుగా మీరు జీవిస్తున్నా మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని ఇంకా మీ దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మీ సమీపంగానే ఉన్నాడు. For He said He knows the road that you have taken. మరి ఒకవేళ నీవు నాశనములకు వెళ్ళిన అపవాది నిన్ను నాశనం నడిపించే మార్గంలో నిన్ను ఆయన నుంచి తప్పించి వేసి నిన్ను నరకాన్ని నడిపించాలని వాడు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ He sends His encouragement to let you know just how much He loved you. మరి ఆయన మరి తన దైవదాసుల లాంటి వారిని అనేక మందిని మరి మన మధ్యలోనికి పంపించి మనల్ని ప్రోత్సహించడానికి తిరిగి ఆయన వైపు మనల్ని మలుచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Be encouraged that the Lord loves you very much. మరి దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నందుకు మరి మిమ్మల్ని మీరు దేవునికి ఎంతగానో మరి వందనాలు తెలియజేసి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలని పరిశుద్ధాత్మ బ్రతిమాలుకుంటా ఉన్నా. Verse 26 says, "Fear them not, therefore." మరి 26వ వచనంలో చూస్తున్నాం కదా, మరి ఈ కారణం చేత దేవుడు మరి మీకు సహాయం చేసేవాడుగా ఉన్నారు కాబట్టి, దేవుడు మీకు సమీపంగా ఉన్నారు కాబట్టి మీరు ఏ విషయంలో మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు అని వాక్యంలో తెలియజేస్తా ఉన్నారు. But there is nothing covered. మరి ఈ లోకంలో మరి ఈ ఏది కూడా మిమ్మల్ని మరి మరి దేవుడి నుంచి దూరం చేసేదిగా ఏది ఉండదు. That shall not be revealed. మరి ఏదైతే దేవుని చిత్తమో మరి బయలుపరచబడకుండా మరి మిమ్మల్ని ఆపు చేయడానికి ఈ లోకంలో ఏ శక్తి కూడా పని చేయదు అని చెప్తా ఉన్నారండి. That and hid that shall not be known. మరి ఆ యొక్క మీకు దేవుని యొక్క సత్యాలు తెలియపరచబడకుండా ఆయన చిత్తం మీకు తెలియపరచబడకుండా ఈ లోకంలో ఏది కూడా ఆపు చేయలేదు, అపవాదికి ఆ శక్తి లేదు అని చెప్పబడతా ఉన్నారండి. The Lord our God knows who the oppressor is. మరి మన దేవుడు ఎవరైతే మరి బాధల్లో కృంగిన స్థితిలో ఉన్నారో వారికి సమీపంగా ఉండేటువంటి దేవుడు. గట్టిగా చెప్పండి. He knows who causes the struggles.
మరి ఎవరైతే మరి ఆ యొక్క ఇబ్బందుల్లో ఇరుకుల్లో మరి బాధల్లో ఉండి మరి ఆ యొక్క మరి సహాయం లేక ఉంటారో వారు ఎడల ఆయన ఎంతగానో కనికరంతో కదిలించబడతా ఉంటారు. He knows who it is that causes the sickness. మరి ఎవరైతే మరి అనారోగ్యాలతో బాధపడుతూ మరి సహాయకులు ఎవరు లేక మరి నా అనారోగ్యాన్ని బట్టి వారు ఎంతగానో చింతిస్తా ఉంటారో వారి పక్షముగా ఆయన వారితో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నటువంటి దేవుడు. God knows who it is that has released the disease. మరి మన దేవుడు ఆ యొక్క మనం ఎదుర్కొనే మనం ఆ యొక్క ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని అనారోగ్యాన్ని దాన్ని సైతం మరి ఆ యొక్క మన శరీరం నుంచి తీసివేసి మనకు సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టేస్తే Lord says, what I tell you in darkness, మరి అక్కడ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తా ఉన్నారు కదా, నేను ఏదైతే రహస్యంగా మీకు చెప్పానో ఆ విషయము మీరు అందరికి బహిరంగంగా చెప్పండి అని చెప్తా ఉన్నారు. that speak ye in the light. మరి మీకు ఏదైతే మరి నేను ఆ యొక్క మరి మీరు ఆ యొక్క చీకట్లో ఉండి నేను ఉన్నప్పుడు మీకు చెప్పానో ఆ విషయాన్ని మీరు వెలుగులో బోధించండి అని చెప్తా ఉన్నారు. What ye hear in the ear, మరి మీరు ఆ యొక్క మరి మీరు మీ చెవుల ద్వారా మరి మీరు ఏకాంతంగా ప్రభు దగ్గర నుంచి మీరు ఏదైతే విన్నారో అది మీరు అందరికి తెలియజేయండి. అందరికి మరి వారికి అందరికి కూడా అది ఎంతో ఉపయోగం అని చెప్తా ఉన్నారు. preach that ye upon the housetop. మరి మీరు ఆ యొక్క మీరు ఏదైతే ఒంటరిగా ఏకాంతంగా ప్రభు మీకు బోధించాడో ఆ విషయాన్ని అందరూ వినపడే విధంగా ఒక పెద్ద గోపురం మీదకి వెళ్ళి ఆ గోపురం మీద ప్రకటించండి. అందరూ వినే దాన్ని బట్టి ఆశీర్వదించబడాలి. No matter what the situation is, మరి ఆ యొక్క మీ యొక్క పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ కూడా మీరు ఆయన మరి ఆ పరిస్థితులన్నింటిలోంచి తప్పించగలిగిన దేవుడు. testify to the goodness of God. మరి అందుచేతే మరి మీరు ఆయన మిమ్మల్ని అన్ని విషయాలు మిమ్మల్ని ఆదరిస్తాడు కాబట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి మరి మీరు దేవునికి సాక్షులుగా మీరు జీవించినట్లయితే దేవుని దీవెనని మీరు పొందుకుంటారు. Tell the people how good God is. మరి ఆ యొక్క ప్రజలందరికీ గ్రామస్తులందరికీ మీ కుటుంబస్తులందరికీ బంధువులందరికీ మరి మన దేవుడు ఎంత మంచి దేవుడు మరి మీరు వివరించండి. ఆ యొక్క ఆయన మంచి కార్యాలు మీరు వివరించండి. No matter what the situation is. మరి ఒకవేళ మీ పరిస్థితి ఎంతగా మరి 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 ఎంతో మరి దిగజారినటువంటి స్థితిలో మరి అనారోగ్యంతో మరి ఆ యొక్క వేదనలో ఉన్నప్పటికీ కూడా మీరు భయం చెందకుండా ఆయన సువార్తను ప్రకటించండి. No matter what the burden is. మరి లోకంలో ఎంత పెద్ద సమస్య అయినా కూడా మరి ఆ యొక్క మీరు ఆగిపోవడానికి వీల్లేదు. మీ సమస్యల్లో దేవుని వెంబడించేవారుగా మీరు ఉండాలి. Tell the Lord you thank him. మరి ప్రభువా మరి నా జీవితంలో మరి నీవు నాకు దేవుడుగా ఉన్నందుకు నాకున్నటువంటి సమస్యల్లో నీవు తప్పించగల సామర్థ్యం కలిగి ఉన్న దేవుడు కాబట్టి నీకు వందనాలయ్యా అని మీరు ఎప్పుడు కూడా ఆయనకు వందనాలు స్తుతులు తెలియజేస్తా ఉండండి. No matter what store you go in. మరి ఒకవేళ నీవు ఎటువంటి మరి ఆ యొక్క మరి ఎవరు కూడా ఈ నాలాంటి సమస్యలు ఎవరు కూడా లేవండి, నేనే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కలిగి ఉన్నానని ఒకవేళ చెప్తున్నప్పటికీ కూడా మరి నీవు ఆ యొక్క అటువంటి సమస్యల్లో కూడా దేవుణ్ణి వెంబడించేవాడిగా ప్రకటించేవాడిగా ఉండాలి. No matter what path you go down. మరి నీవు ఆ యొక్క నీవు ఒకవేళ నా జీవితంలో ఇంకా నేను పైకి రాను, నా జీవితం అయిపోయింది అనుకునేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ దేవుని సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. Tell the people Jesus is good. మరి ఆ యొక్క నీవు చెప్పవలసింది ఏంటంటే నా దేవుడు నా యేసయ్య నా రక్షకుడు ఎంతో మంచివాడు అని నువ్వు సాక్ష్యం చెప్పవలసిన వాడుగా నువ్వు ఉన్నావు. Fear not the enemy that can kill the body. మరి ఒకవేళ మీ శరీరం అనారోగ్యంతో రోగంతో ఒకవేళ మీరు మరణిస్తారు అని ఒకవేళ అపవాది చెప్పినప్పటికీ కూడా మరి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. నీవు దేవునికి సాక్షిగా నువ్వు జీవించాలి. They're not able to kill your soul. మరి ఆ యొక్క ఎందుకంటే అపవాది కేవలము నీ శరీరాన్ని మాత్రమే మరణానికి గురి చేయగలడేమో కానీ నీ ఆత్మను మరణానికి గురి చేయలేడు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి. But rather fear him which is able. మరి ఆ యొక్క మన దేవుడైతే మరి శరీరాన్ని కూడా మరణానికి గురి చేయగలడు, మన ఆత్మని కూడా గురి చేయగలడు. కాబట్టి మన దేవునికి ఎక్కువగా మీరు భయపడాలని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. To destroy both the soul, body, and hell.
మరి ఆయనకు ఈ శరీరాన్ని మరి ఆత్మను మరి నరకంలో వేయబడాలన్నా నరకం నుంచి తప్పించాలన్నా మన దేవునికి సామర్థ్యం ఉంది కాబట్టి మనం ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా మనం దేవునికి భయపడాలని వాక్యం మనకి సెలవిస్తా ఉందండి. If we be ashamed of him before men, మరి ఒకవేళ మనుషుల ముందు నాకు దేవుడు ఎవరో తెలీదు అని మనం సిగ్గుపడినట్లయితే, he shall be ashamed of us before our Father in heaven. మరి మన దేవుడు కూడా మరి పరలోకంలో ఆయన తండ్రి ముందు ఆ దేవదూతల ముందు మనం ఎవరో తెలియదని మన గురించి ఆయన సిగ్గుపడేవారుగా ఉంటారు. So proclaim the goodness of the Lord. మరి అందుచేతే మరి సువార్తను ప్రకటించే విషయంలో మీరు ఎల్లప్పుడూ మరి ఆసక్తితో మీరు ఆ కార్యాన్ని చేయాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. He wants us to know about the two sparrows that sold for a fathering. మరి ఈ యొక్క ఆ తర్వాత ఆయన చెప్తా ఉన్నారు కదా, 2 పిచ్చుకలు అక్కడ ఒక దేనారమునకు అమ్మబడును అని ఆయన చెప్తా ఉన్నారు. And one of them shall not fall to the ground. మరి ఈ విధంగా 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి. అయితే ఆ పిచ్చుకలు దేవుని యొక్క చిత్తము లేకుండా అవి ఆ యొక్క ఆకాశం నుండి కింద పడి అమ్మబడేటువంటి స్థితికి అవి వెళ్ళవు అని చెప్తా ఉన్నారు. Without your Father, మరి మీ తండ్రి ఆ సమస్తానికి మరి సర్వాధికారిగా ఉన్నాడు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు అని చెప్తా ఉన్నారు. but the very hairs of your head are also numbered. మరి అంత మాత్రమే కాదు, మీ తల వెంట్రుకల్లో ప్రతి ఆ ఎన్ని వెంట్రుకలు ఉన్నాయనేటువంటిది కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆయన ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకల నుంచి ఒక వెంట్రుక కూడా కిందకి రాలదు అని ఆయన చెప్తా ఉన్నారు. And you are much more precious than a sparrow. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా. మరి ఒక పిచ్చు కూడా ఆయన ఆజ్ఞ లేకుండా మరి నేలను రాలకుండా ఉంటే మీరు అనేకమైన పిచ్చుకలు అంటే శ్రేష్ఠులు కాబట్టి ఆయన ఆజ్ఞ లేకుండా మీకు ఏది జరగదని ఆయన చెప్తా ఉన్నారు. గట్టిగా చెప్పండి. You all are someone special in the Lord's heart. మరి మీకు తెలుసా, మరి మీరు అందరూ కూడా యేసయ్య హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వారు. There is nothing that you go through that he don't take notice of. మరి మీ జీవితంలో మరి మీకు ఏమి సంభవించినా నా దేవునికి తెలియదు అనుకోకండి. ప్రతి విషయం మీరు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తా ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నారో, మరి ఎటువంటి వేదన పరిస్థితులు గుండా వెళ్తా ఉంటారో అన్ని కూడా మీ తండ్రికి తెలుసు. వాటిని విడిపించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వారు. Because God has given you peace. ఎందుచేతనంటే దేవుడు మరి మీకు శాంతి, సమాధాన, సంతోషాలతో నింపి మీ వేదన నుంచి మిమ్మల్ని తొలగించి మీ బాధల నుంచి మిమ్మల్ని తొలగించాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. God has given you a special covering. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మీ చుట్టూ ఒక కంచె వేసి మిమ్మల్ని సంరక్షించాలి. ఏ అపవాది, ఏ వ్యాధి మిమ్మల్ని మీ దగ్గరికి చేరే లేకుండా మరి మీ చుట్టూ సంరక్షించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. And he holds each of you in the center of his hand. మరి ఆయన మీలో ప్రతి ఒక్కరి చెయ్యి పట్టుకుని ఆయన చెయ్యి పట్టి నడిపించాలని ఆయన కోరుకునే దేవుడుగా ఉన్నారు. And there's not a devil in hell can pluck you out. మరి ఆ యొక్క అపవాది మిమ్మల్ని ఏ విధంగా కూడా మరి ఆయన హస్తాల నుంచి లాక్కుని మరి నాశనానికి నడిపించకుండా ఆయన మిమ్మల్ని గట్టిగా తన కౌగిల్లో ఆయన భద్రపరిచారు. All that the Lord that God has given unto him, మరి మన దేవుడు ఏదైతే ఆయన దగ్గర కలిగి ఉన్నారో అదంతా కూడా మరి ఆయన బిడ్డలమైనటువంటి మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. he is able to take back to heaven with you. మరి అంత మాత్రమే కాదు, మనము ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మరి ఆయన యుగయుగాలు ఆయనతో ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనం ఆయనతో నివసించడానికి మనకు అక్కడ స్థలాలు సిద్ధపరుస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Be blessed, my brothers and sisters, that God has not forgotten you. మరి దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్రియారా, మరి దేవుడు నన్ను మర్చిపోయాడని మీరు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎన్నడూ మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు ఆయన. And he is holding you in his hand. మరి ఆయన తన చేతులతో మిమ్మల్ని పట్టుకుని తన కౌగిల్లో మిమ్మల్ని భద్రపరచాలని కోరుకునే దేవుడు. God bless you. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. తలంపులు తపనయు అన్ని తలంపులు
వల్ల లేచి నిలబడదాం. దేవుని శరీరమును, దేవుని రక్తమును, దైవజనులు వాక్యమును చదివి ప్రార్థించిన తర్వాత మనం తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. Our fathers did not eat manna in the desert. మరి మన యొక్క పితరులైనటువంటి వారు అరణ్యంలో మరి ఆ యొక్క పరలోకం నుంచి పంపబడినటువంటి మన్నా అనేటువంటి ఆహారాన్ని వారు తీసుకున్నారు. As it is written, అయితే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, He gave bread from heaven. మరి ఆ యొక్క పరలోకం నుంచి ఒక జీవాహారాన్ని ఆయన పంపుతానని దేవుడు మనకు వాగ్దానం చేశారు. And give life unto the world. మరి ఆ యొక్క పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం ద్వారా మనం జీవాన్ని పొందుకుంటాము అనేటువంటిది అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. Then said they unto him, మరి ఈ విధంగా తరువాత ఆయన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, Lord, even more, give us this bread. మరి శిష్యులు ఆయన అన్నారు కదా, మరి ప్రభువా ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారం అయితే మాకు ఇంకా ఇవ్వండి అని వారు యేసుని అడిగారు. And Jesus said unto them, మరి యేసు ప్రభు వారు వారితో సమాధానం చెప్పారు కదా, I am the bread of life. మరి నేనే జీవాహారము, నేనే పరలోకం నుంచి పంపబడినటువంటి జీవాహారం నేనే అని వారికి తెలియజేశారు. He that cometh to me మరి ఎవరైతే నా దగ్గరకు వస్తారో shall never hunger. మరి వారు ఎప్పటికీ వారు ఆకలి కొనరు అని ఆయన వారితో చెప్పారు. He that believeth on me ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో shall never thirst. మరి వారు అన్నప్పటికీ దప్పికొనరు అని ఆయన వాక్యంలో సెలవిచ్చారు. He took the bread now as I do. మరి ఆయన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఎలాగ మరి ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేశారు. The Lord Jesus, the same night in which he was betrayed,
మరి అంతకు ముందు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించక ముందు జరిగినటువంటి సంఘటన అండి ఇది. took the bread, ఆయన రొట్టెను తీసుకున్నారు. and he gave thanks. మరి ఆ రొట్టెను మరి పట్టుకొని ఆ యొక్క దేవునికి స్తుతులు తెలియజేశారు. And he said, take and eat. మరి ఆ యొక్క రొట్టెను మరి మీరు తీసుకొని తినండి అని వారికి విరిచి దానిని ఇచ్చారు. After the same manner also, ఆ తర్వాత మరలా భోజనమైన తర్వాత ఆయన ఒక పాత్రను ఎత్తుకొని he took the cup, మరి అందులో ఒక ద్రాక్ష రసంతో ఉన్నటువంటి ఒక పాత్రను ఆయన ఎత్తుకున్నారు. as I now do, ministering in his name. మరి ఆయన మరి చెప్పినటువంటి విధంగా అయ్యగారు మరి ఈ రోజు మన మధ్యలో అదే కార్యాన్ని చేస్తా ఉన్నారు. This is the blood which I have shed for you. మరి ఆయన ఆ రోజు పాత్రను ఎత్తుకుని యేసయ్య ఏం చెప్పారంటే, ఇది నా పరిశుద్ధ రక్తము, మీ కొరకు చిందించబడుతున్న పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నా రక్తం అని చెప్పారు. He said, take and drink. మరి ఈ యొక్క రక్తానికి నా శరీరానికి ఆ గుర్తుకున్నటువంటి రొట్టెను, నా యొక్క పరిశుద్ధ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రక్తాన్ని మీరు తీసుకోండి అని ఆయన దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని వారికి చెప్పారు. Now let us commune together. మరి ఈ విధంగా మరి ఆయన చెప్పినటువంటి రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టె ద్రాక్ష రసంలో మనం పాల్గొందాం.